హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కోకోనట్ తీసుకొని 13 or 14 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా ఒక హార్డ్గా ఉన్నది తీసుకొని చిన్నగా కొట్టుకుంటూ రండి. దీన్ని తీసేయండి. ఇప్పుడు స్లోగా కొట్టుకుంటూ రండి. ఇలా పైన బ్లాక్ కలర్ దంతా తీసేసుకొని మిక్సీలో వేసుకునేటట్టు కొబ్బరిని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా బ్లాక్ కలర్ దంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, లేదా మీరు తురుముకోండి. కొబ్బరి తురుముకుంటే ఇలా వచ్చింది. ఈ 200 grams మెజర్మెంట్ బౌల్ కొబ్బరి ఎంత వచ్చిందో చూద్దాం. దీంతో 2 cups వచ్చింది. 150 ml మిల్క్ తీసుకొని ఈ కొబ్బరి పేస్ట్కి వాడుకోండి. మొత్తం కొబ్బరిని 150 ml మిల్క్తో పేస్ట్ చేసుకోండి. ఇలా ఒక నార్మల్ బౌల్ తీసుకొని ఒక హోల్స్ ఉన్న బౌల్ తీసుకోండి. దీని మీద ఫిల్టర్ చేసుకోవడానికి ఒక క్లాత్ వేసుకోండి. పేస్ట్ చేసుకున్న కొబ్బరిని వేసుకోండి. ఇలా దీనిలో ఉన్న మొత్తం వాటర్నంతా తీసేయండి. కొబ్బరిలో ఉన్న మొత్తం వాటర్. ఇలా పొడిలా వచ్చేదాన్ని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోండి. తురిమిన కొబ్బరికి 150 ml మిల్క్ వేసి తీసిన పాలు ఇలా వచ్చాయి. కొబ్బరి పౌడర్ ఏమో ఇలా ఉంది. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని పొడిలాగా చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడిలాగా అయిపోవాలి. ఈ కొబ్బరిలో 1 tablespoon ఘీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఎండు కొబ్బరిలాగా రావాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో 225 grams షుగర్ వేసుకోండి. మనం చేసుకున్న కొబ్బరితో చేసుకున్న మిల్క్ కూడా వేసుకోండి. చెయ్యి వదలకుండా షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండండి. ఇలా కొంచెం గట్టి పడ్డాక 2 cups ఈ మెజర్మెంట్లో 2 cups కొబ్బరి తీసుకున్నాం కదా, ఇదే మెజర్మెంట్తో 2 cups మిల్క్ పౌడర్ని వేయండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. వేసి కలుపుతూనే ఉండండి. మిల్క్ పౌడర్ వేసుకొని 5 minutes అయ్యాక ఈ ఫ్రై చేసుకున్న కోకోనట్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది బర్ఫీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. బర్ఫీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇందులో చిన్నగా కట్ చేసుకున్న బాదాం, పిస్తా వేసుకొని బాగా కలుపుకోండి. ఒక స్క్వేర్ బాక్స్ తీసుకొని ఓ బటర్ పేపర్ వేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఈ రెడీ చేసుకున్న దాన్ని ఇందులోకి వేసుకొని సెట్ చేసుకోండి. ఒక ఫ్లాట్ సర్ఫేస్ తీసుకొని దానిపైన నెయ్యి రాసుకోండి. దీంతో లెవెల్ చేసుకోండి. పిస్తా బాదాం వేసి డెకరేట్ చేసుకొని చల్లారాక పీసెస్ని కట్ చేసుకోండి. ఇలా చల్లబడ్డాక తీసేయండి. పీసెస్ లాగా కట్ చేసుకోండి. కోకోనట్ బర్ఫీ రెడీ. చాలా స్మూత్గా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.